నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే జగన్ గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా అమరావతిపై విషం చిమ్ముతున్నాడంటే ఎలా చూడాలి? వాస్తవానికి వైసీపీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే గతంలో అసెంబ్లీలోనే దాదాపు 30,000 పైచిలుకు ఎకరాలు ఉంటే కానీ అదొక రాజధాని కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ మూడు ముక్కలాటలాడాడు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసి అమరావతి అనేది రివర్ బేసిన్లో ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి గతంలో కూడా మనం చూసాం, ఏదైతే సాక్షి ఛానల్లో కూడా అమరావతి మహిళలు ఏదైతే దేవతలతో సమానం అని చెప్పేసి అంటే కాదు, వేసెలతో సమానం అన్నట్టు మాట్లాడాడు. సో ఎందుకు ఇంత కక్ష అంటే ఏం చెప్తారు? నిజానికండి చాలామంది మాట్లాడుతున్నారు అమరావతి మీద జగన్ కోపం, అమరావతి మీద జగన్ కక్ష, ఇవన్నీ మాట్లాడుతున్నారు. నా అభిప్రాయంలో అమరావతి మీద జగన్కి ఏమి కక్షో కోపమో ఇంకోటో లేదు. జగన్మోహన్ రెడ్డి కోపం వల్ల చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపాన్ని జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద చూపిస్తున్నాడు. మీకు ఇది అర్థం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ అర్థం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ గురించి మీకు ఒక 2 ఉదాహరణ చెప్తా. ఇప్పుడు షర్మిల మీకు ఐడియా ఉంది కదా, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఆంధ్రప్రదేశ్ కున్నారు ఆవిడ. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజకీయాల్లోకి వచ్చి పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి రావటం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిన వ్యక్తి. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఒక మహిళ, ఒక 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన మహిళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంకెవరూ లేరు. జగనన్న కోసం షర్మిల అలా చేశారు. కానీ అదే షర్మిలకు 2014 ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానీ కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వలే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక రాజ్యసభ సీట్ అడిగితే ఇవ్వలే. పైగా 2019 ఎన్నికల్లో కడప లోక్సభ సీటుని షర్మిలకే ఇవ్వాలని పట్టుబట్టినందుకు వైఎస్ వివేకానందరెడ్డి గారికి ఎలాంటి పనిష్మెంట్ దక్కిందో మీకు తెలియంది కాదు. చివరికి వైసీపీతో ఏమాత్రం సంబంధం లేని, తెలుగు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని, ఆంధ్రప్రదేశ్తో ఏమాత్రం సంబంధం లేని, తెలుగు కూడా రాని రిలయన్స్ సంస్థకు సంబంధించిన డైరెక్టర్కి చివరికి రాజశేఖర్ రెడ్డి గారిని వాళ్ళు చంపారు అని ఏ సంస్థనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారో ఆ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తికి కూడా రాజ్యసభ ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడ్డారు. కానీ తన కోసం పనిచేసి కష్టపడి తన ముఖ్యమంత్రి కావటానికి పునాదేసినటువంటి షర్మిల గారికి మాత్రం రాజ్యసభ ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు నిరాకరించారు. కారణం మీకు ఎప్పుడు ఆలోచించారా? కారణం ఏంటంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్, షర్మిల గారి స్పీచ్ పక్కన పెట్టుకొని వినండి. ఈయన స్క్రిప్ట్ చూసి చదువుతాడు, ఆమె స్క్రిప్ట్ లేకుండా చదివిద్ది. ఇతను తడబడి చూసి చదువుతాడు, ఆమె అనర్గకరంగా మాట్లాడిద్ది. రెండోది, అంతా చూసి చదువుతూ కూడా అనేక మిస్టేకులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. కానీ స్పష్టంగా షర్మిల మాట్లాడగలిగింది. సరే, ఇద్దరు ట్రోల్స్ గురై ఉంటారు కొన్ని సమయాల్లో, అది వేరే విషయం. కానీ జనరల్గా వాళ్ళిద్దరు స్పీచ్లు మీరు వింటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే షర్మిల గారు బాగా మాట్లాడగారు. అదే వైసీపీలో ఆమెకు రాజ్యసభ ఇచ్చి ఆమెకు ఒక కీ రోల్ ఇచ్చారనుకోండి, ఎగ్జాంపుల్, రేపటి రోజున వైసీపీ నాయకులు లేదా వైసీపీ కార్యకర్తలు రాజశేఖర్ రెడ్డి గారి మాటతనం కావచ్చు, చరిష్మా కావచ్చు, ఆ పద్ధతి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే షర్మిలకి ఆ లక్షణాలు వచ్చినాయని చెప్పేసి భావించారనుకోండి, అది గమనించారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మన పార్టీ ముందుకెళ్ళదు, షర్మిల గారి నాయకత్వం వల్ల అయితే పార్టీ ముందుకెళ్ళిద్ది అనుకున్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు పక్క పోతారు, షర్మిల గారు ముందుకు వస్తారు. సో మరొక పవర్ సెంటర్ పార్టీలో తయారవుతారు. వైసీపీ క్రెడిట్ అనేది షర్మిల గారు తోచేసుకుంటారు కాబట్టి షర్మిల గారు పక్క తోసేశారు. అంటే రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం అనేటువంటి క్రెడిట్ ఉంటుంది కదా, ఆ దాన్ని షర్మిల గారు ఎన్కాష్ చేసుకుంటారు తనని డామినేట్ చేసి అనే ఒక భయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అంటే షర్మిల గారు తిరుగుబాటు చేస్తారని కాదు, ముందు వైసీపీ నాయకులు గుర్తిస్తారు, ఆ చర్చ జరిగిద్ది, ఆ చర్చ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పక్క పోయిద్ది అనేటువంటి ఒక భయం. ఆ కారణం చేత వైఎస్ షర్మిల గారిని పక్కన పెట్టడానికి కూడా ఆమె నా కోసం పనిచేసే శ్రామికురాలు తప్ప ఆమె నాయకురాలు అని గుర్తించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడలే. సరే, షర్మిల గారి విషయంలో జరిగింది అది. సరే, వైఎస్ విజయమ్మ గారు మీకు ఐడియా ఉంది కదా, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఆమె ఎప్పుడూ రాజకీయాల్లో ఏలు పెట్టిన వ్యక్తి కాదు, బయటకు వచ్చి మాట్లాడిన వ్యక్తి కాదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి సీఎం సీట్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ఇవ్వని పక్షంలో, పైగా అవినీతి కేసులు పడుతున్నటువంటి సమయంలో, కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన వస్తున్నటువంటి సమయంలో తనకి రాజశేఖర్ రెడ్డి గారి మరణం వల్ల వచ్చిన సానుభూతి తన వెనకాల ర్యాలీ కావాలంటే కుటుంబం మొత్తం తనతో రావాలని కారణం చేత విజయమ్మకి ఇష్టం లేకపోయినా విజయమ్మని రాజకీయాల్లోకి లాగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు పులివెందుల ఉప ఎన్నికల్లో ఆమెని అభ్యర్థిగా నిలబెట్టారు. నిజానికి ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్తోనే ఉన్నారు. ఇంకా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కనుక పులివెందులో నిలబడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ పిక్చర్ ఆ రోజుతో క్లోజ్.
అదే జగన్మోహన్ రెడ్డి గారు గమనించి ఆ రోజు విజయమ్మని పెట్టారు. విజయమ్మ అయితే సానుభూతి కలిసి వస్తుందని. తర్వాత విజయమ్మ పులివెందుల ఎన్నికల్లో నిలబెట్టడం ఇవన్నీ మీకు తెలిసిందే. అదే విజయమ్మని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని 2014 సార్వత్రిక ఎన్నికలు వచ్చేపాటికి సంబంధం లేని వైజాగ్ ఎంపీగా పంపించారు. అప్పుడు వైసీపీ దగ్గర ఓ రిపోర్ట్ ఉంది, లోక్సభ స్థానం నుంచి వైసీపీ గెలిచే పరిస్థితి లేదు అని. గెలవదు అనుకున్నటువంటి వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా విజయమ్మను పంపించారు. సేఫ్ జోన్ పులివెందుల సీటుని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. సరే, పార్లమెంట్కే విజయమ్మను పంపిద్దాం అనుకున్నారనుకోండి, కడప ఎంపీగా నిలబెట్టొచ్చుగా సేఫ్ జోన్ సీట్లో. విజయమ్మకి వైజాగ్లో పరిచయాలు ఉండవు కదా. రెండోది విజయమ్మ వల్ల అక్కడ పార్టీ గెలుపొందదు కదా. పాపం ఆమె తిరగలే, అంటే ఆమె గెలవడం కష్టం అవుద్ది కదా. మరి విజయమ్మ ఓడిపోవాలనే వైజాగ్ పంపించారా? ఇంకోటి సరే, దానికి ఇంకో కొనసాగింపు కూడా ఉంది. 2014లో వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా పంపించారు కదా. 2019 ఎన్నికలు వచ్చేపాటికి వైసీపీకి ఒక వేవ్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి సానుభూతి కలిసి వచ్చింది. ఆ టైంలో మరి ఎందుకు వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా విజయమ్మ నిలబెట్టలే? అప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చారు. అంటే విజయమ్మ రాజకీయాల్లో ఉండొద్దని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు. చివరికి అధికారం వచ్చిన తర్వాత పార్టీ పెట్టేటప్పుడు సానుభూతి కోసం ఆమెకి ఇచ్చినటువంటి గౌరవ అధ్యక్షురాలు పదవిని కూడా పీక్ పడేశారు. పార్టీలో నుంచి పంపించారు, ఇంట్లో నుంచి పంపించారు. పొమ్మన లేక విజయమ్మగా పొగబెట్టారు. అర్థమైందా? మొదటి రాజకీయాలు తీసుకొచ్చారు, పులివెందుల ఎమ్మెల్యేగా సానుభూతి కోసం ఉంచారు. తర్వాత ఆ వల్ల పొందాల్సిన లబ్ధంతా పొందిన తర్వాత అసలు ఎన్నికలు వచ్చేపాటికి వైజాగ్ ఎంపీగా పంపించారు. తర్వాత ఎన్నికలు ఏ సీటు లేకుండా చేశారు. అధికారం వచ్చిన తర్వాత పార్టీలో పదవి లేకుండా చేశారు. తర్వాత ఇంట్లో పార్టీలో స్థానం లేకుండా చేశారు. ఎందుకు అలా చేశారు ఒకసారి ఆలోచించండి. సొంత తల్లి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎందుకు వివరించుంటారు అంటే విజయమ్మ గారు వచ్చిన కొత్తలో రాజకీయాల పాపం పెద్దగా మాట్లాడకపోయేది. తర్వాత ఆమె కూడా మాట్లాడడం నేర్చుకుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏం మాట్లాడడం రాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే విజయమ్మ కూడా బాగా మాట్లాడుతున్నారు అనే పోలిక వస్తే, అంటే విజయమ్మ గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేస్తారని కాదు. కొడుకంటే చాలా ప్రేమ ఉంటుంది ఆమెకి. కొడుకు మీద ఆమె ఎప్పటికీ తిరుగుబాటు చేయరు. కాకపోతే జనంలో కంపారిజన్ వస్తుందిగా, వైసీపీ నాయకుల్లో కంపారిజన్ వస్తుందిగా. ఆ కంపారిజన్ తట్టుకోలేక సొంత చెల్లిని తల్లిని కూడా రాజకీయంగా తన అవసరానికి వాడుకొని తర్వాత పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే తనకి ఎప్పటికీ కూడా తనకి చేత కాదు, అవతల వాళ్ళకి చేతనవుతుందంటే దాన్ని జీర్ణించుకోవడం కష్టం. ఎసిడిటీ ప్రాబ్లం అంటారు, కడుపు మంట. అది సొంత చెల్లి తల్లి విషయంలోనే ఇబ్బంది పడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇబ్బంది పడకుండా ఉంటారా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి సహజమైన మైండ్ సెట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ప్రకారం ఆలోచించండి. అమరావతి నిర్మాణం జరిగింది అనుకుందాం, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంది అనుకున్నాం. ఇవాళ టీడీపీ అధికారంలో ఉండొచ్చు, రేపు వైసీపీ అధికారంలో ఉండొచ్చు, తర్వాత ఇంకో పార్టీ అధికారంలో ఉండొచ్చు. ఎవరు అధికారంలో ఉన్నా సరే, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏం చెప్తారు? అమరావతి అని చెప్తారు. అమరావతి ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు కంప్లీట్ చేశారంటే ఎవరు పేరు చెప్తారు? అంటే ఎవరు అధికారంలో ఉన్నా సరే అమరావతి అనగానే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు వినపడిద్ది. ఇది నాకు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చట్లే. సొంత చెల్లి పేరు వినపడితేనే, సొంత తల్లి పేరు వినపడితేనే నచ్చని జగన్మోహన్ రెడ్డి గారికి ఇక చంద్రబాబు నాయుడు గారి పేరు, ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పేరు వినపడితే ఎలా తట్టుకోగలడు? ఇప్పుడు తన కళ్ళ ముందే చంద్రబాబు నాయుడు గారి బ్రాండు చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంది. ఇప్పుడు మనుషుడు శాశ్వతం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, మీరైనా, నేనైనా మనుషులు అనే వాళ్ళు ఎవరు కూడా శాశ్వతం కాదు. కానీ రాష్ట్రం శాశ్వతం కదా, రాష్ట్రానికి రాజధాని శాశ్వతం కదా. రాష్ట్రానికి రాజధాని ఉన్నంత కాలం కూడా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ వెలిగిపోతూనే ఉంటుంది, పేరు వినపడుతూనే ఉంటుంది. ఇలా హైదరాబాద్లో ఎవరు నిర్మించారు అంటే ఏం చెప్తారు? కూలీ కుతుబ్ షా పేరు చెప్తారు కదా. కొన్ని యుగాలు దాటిపోయిన తర్వాత కూడా మీరు ఆ పేరు గుర్తుపెట్టుకున్నారుగా, చరిత్రలో చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా అంతే. మన తరాలు చెప్పుకుంటే అమరావతి కనపడినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తొస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే. అందుకని చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ లేకుండా చేద్దాం, పేరు వినపడకుండా చేద్దాం అనేటువంటి సాధ్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. అమరావతి రాజధాని కాకుండా ఉండటానికి ఏమేం ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి ఆ ప్రయత్నాల్లో భాగంగా జరిగినటువంటిది ఏంటంటే తన ఓటమి, తన ఓడిపోవటానికి కూడా తన ప్రయత్నాలే కారణం. ఇప్పుడు గెలవాలంటే ఏం చేయాలి? మనకో బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి, మనకో పేరు క్రియేట్ చేసుకోవాలి, మనకో మార్క్ క్రియేట్ చేసుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే అనేది మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, మనకి జనం ఓటేశారనుకోండి, మనం గెలుస్తాం, మళ్ళీ తిరిగి అధికారంలో ఉంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలే. అవతల వాళ్ళ బ్రాండ్ని కిరి చేసే పనిలో ఉండిపోయి తనకంటూ ఒక మార్కు వేసుకోవడం మర్చిపోయాడు, తనకంటూ ఒక పేరు సంపాదించుకోవడం, తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం మర్చిపోయాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారుగా రాజకీయాల్లోకి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి.
చంద్రబాబు నాయుడు గారు అంటే ఐటీ బ్రాండు, చంద్రబాబు నాయుడు గారు అంటే న్యూ హైదరాబాదు, సైబరాబాదు ఇవన్నీ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు 2004 వరకు ముఖ్యమంత్రి ఉన్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ కిల్ చేద్దామని రాజశేఖర రెడ్డి గారు అనుకోలే, నాకంటూ కొత్త బ్రాండ్ కావాలనుకున్నారు. దానికోసం 108 తర్వాత ఆరోగ్యశ్రీ, పీజీ రీయింబర్స్మెంట్ ఇలాంటివి పెట్టుకున్నారు. దానివల్ల తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పడింది. అంటే తనకు బ్రాండ్ ఏర్పాటు చేసుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేశారు తప్ప చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ కిల్ చేయడానికి ప్రయత్నం చేసినా అయ్యే పని కాదది. సో సాధ్యం కాని పనిని జగన్మోహన్ రెడ్డి గారు నెత్తిన పెట్టుకొని చేయాల్సిన పనిని పక్కన పెట్టేశారు. దానివల్ల మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయి. అయినా ఇప్పటికీ దాన్ని రియలైజ్ కావట్లే. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తనకంటూ ఒక మార్కు వేసుకోవడానికో తన బ్రాండ్ను నిర్మించుకోవడానికో ఏం ప్రయత్నం చేయట్లే. ఎంతసేపటికి అవతల వాళ్ళ మీద పడి ఏడవటానికే చంద్రబాబు నాయుడు గారు నిర్మించదలుచుకున్నటువంటి అమరావతి మీద ఏడవటానికే టైం కేటాయిస్తున్నారు. నేను ఒక విషయం చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారికి పాలన చేత కాదు, ఒక నిర్మాణం చేత కాదు. ఆయనకి చేత అయిందల్లా ఏంది అంటే బటన్ నొక్కటం, డబ్బులు పడ్డాయా లేదా అని తెలుసుకోవటం, డబ్బులు మీకేసామని ప్రచారం చేసుకోవటం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలిసింది. ఏదన్నా చెప్పాలి అనుకుంటే రికార్డింగ్ వీడియో, ప్రాంటింగ్ వీడియో చేసి జనానికి పంపటం. ఈ మధ్యన కొద్దిగా తన అనుకున్న మీడియాతో కనీసం స్క్రిప్టెడ్ ప్రెస్ మీట్ అన్న పెడుతున్నారు. అంతకుముందు అది కూడా ఉండేది కాదు. సో తనకు చేతనైంది ఇది. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. తను కొత్తదనాన్ని తీసుకొస్తారు, ఒక ఛాలెంజ్ని తీసుకుంటారు, ఆ ఛాలెంజ్లో గెలుస్తారు, ముందుకెళ్తూ ఉంటారు. ఒక రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, కంపెనీల ఏర్పాటు కావచ్చు, ఉద్యోగాల కల్పన కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు ఉంది. సో తనకు చేత కాంతి చంద్రబాబు నాయుడు గారికి చేత అవుతుంది. సో తనలాగా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూర్చొని బటన్ నొక్కే పని కాదు, ఆ మనిషి కాదు. కాబట్టి ఆయనకి అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కంపారిజన్ వచ్చిన ప్రతిసారి చివరికి వైసీపీ నాయకులు కంపేర్ చేసుకున్నా సరే జగన్ ఫెయిల్యూర్స్ అర్థమవుతుంటాయి కదా. తాను కూడా ఒకసారి రిలీజ్ అయితే తన ఫెయిల్యూర్ తనకు అర్థమవుతుంటాయి కదా. సో తన ఫెయిల్యూర్ని మార్చుకోలేక అవతల వాళ్ళ సక్సెస్ని ఆపాలనేటువంటి ఒక ప్రయత్నం, అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని. కానీ అది అయ్యే పని కాదు. అది చెల్లి విషయంలో, తల్లి విషయంలో చేసిన అన్యాయంలాగా కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. వాళ్ళంటే సొంత పార్టీలో ఉన్నారు కాబట్టి నేను నమ్మారు, కాబట్టి నేను నమ్మి మోసపోయారు. కానీ ఇది ఇక ఆ పరిస్థితి కాదు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది. ఏదేమైనా నేనంటే మాత్రం అమరావతి మీద కోపంతో అమరావతిని వ్యతిరేకించట్లేదు, చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో అమరావతిని వ్యతిరేకిస్తున్నాడు అనేటువంటిది నా వర్షన్. సో చూద్దామండి, ఖచ్చితంగా తనకు సంబంధించి ఏదైతే అమరావతి పైన కక్ష కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఒక కక్షతోనే తన గోతిని తనే తోకున్నట్టు కనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే అండి. నమస్తే జగన్ గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.